ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి కూడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. యవనస్తుడి కూడిగా వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణను నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ వారం ఈ యవనస్తుల గుడిలో మనం ధ్యానం చేసుకుని వచ్చిన అంశము దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? దేవుని మరుచు జీవితాలు ఏమోనో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని గత వారం మనం ప్రారంభించుకోవడం జరిగినది. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ వారం అదే అంశానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దిన ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహిమపరచబడండి దేవా. వాక్యం ద్వారా మీరే వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపై నీ అభిషేకం నుంచి అందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతంగా వివరించి తెలియజేయడానికి మీరు కార్యం జరిగించండి. వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. వాక్యాన్ని వినడానికి మరి వింటున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్నా వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకున్నాను మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ముగింపు ప్రార్థన తోడైన ముందుకు నడిపించమని, యవనస్తుడి గుడిక ప్రారంభం వరకు మీరు తోడైనవని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మగీతాన్ని పాడుతారు. తన ఆత్మగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్ట్లేని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరి ముఖ్య సమయంలోనికి మనం ఇచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోయే అంశము, దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? దేవుని మరిచి జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియమైన స్నేహితులారా, మరి గత వారము ఈ అంశానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. మిగిలిన ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ కొనసాగింపులో మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన స్నేహితులారా, మరి ముందుగా ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య చరణాన్ని మీ కొరకు నేను చదవాలని ఆశపడుచున్నాను. దేవుని వాక్యాలను మనం చూస్తున్నప్పుడు ఆసాపు పాడిన కీర్తనల గ్రంథము 50వ కీర్తన 22వ చరణము మన మూల వాక్య చరణమైనది. ఆ వాక్య చరణాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థన పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవుని మరచు వారిలారా దీన్ని యోచించుకునడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేదును, తప్పించువాడు ఎవడును లేకపోవునని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ వాక్య చరణ భాగము నుండి కీర్తనల గ్రంథము 50వ కీర్తన 22వ చరణము ఆసాపు పాడిన ఈ కీర్తన నుండి ప్రియమైన స్నేహితులారా, మన అంశ సందేశమైన దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? మరి గత వారం ఏ విషయాలు మనం ధ్యానం చేసుకున్నామంటే, ముందుగా ఆసాపు గురించి మనం తెలుసుకున్నాం. ఆసాపు జీవితం గురించి ఎన్నో విషయాలు గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. తరువాత ప్రియమైన స్నేహితులారా, ఆసాపు జీవితం నుండి దేవుడు మనతో మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలను గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. తరువాత ఈ 50 కీర్తనని ఆసాపు పాడిన 50వ కీర్తన, ఇందులో ఉద్దేశం ఏమిటి? ఈ కీర్తనలో ఆసాపు ఏ విషయాల గురించి పాడుతూ ఉన్నాడు, ఏ విషయాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు, ఏ విషయాలను ఖండిస్తూ ఉన్నారనే విషయాల్ని గత వారం మనం తెలుసుకున్నాం. తరువాత ఏ విషయాలు మనం తెలుసుకున్నామంటే, దేవుని మరుచు జీవితాలంటే ఏమిటి, దేవుని మరిచిపోవడం అంటే ఏమిటి అనే విషయాల్ని, కొన్ని విషయాలు గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. దేవుని మరిచిపోవడం అంటే ఏ విషయాలు మనం తెలుసుకున్నామంటే, దేవుని విడిచిపెట్టడం, దేవునికి విరోధంగా మాట్లాడడం. అంతేకాకుండా దేవుని మరిచిపోవడం అంటే దేవుని సన్నిధికి వెళ్ళపోవడం మనం తెలుసుకున్నాం. దేవుని మరిచిపోవడం అంటే దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాం అనే విషయాన్ని మరిచి పొందుకున్న వాటిని మహింపరచడం అనేది కూడా దేవుని మరిచిపోవడాన్ని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా డబ్బుని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించడం, డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించడం, డబ్బుకు జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వడం కూడా, ధనానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం కూడా దేవుని మరిచిపోవడం అనే విషయాన్ని గత వారం మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ విధంగా దేవుని మరిచిపోయేవారు ఉన్నప్పుడు వారి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, వారిపై ఎటువంటి శాపం వస్తుందనే విషయాన్ని కూడా గత వారం కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఈ అంశ సందేశం గత వారం మనం ముగించుకున్నాం. ప్రియమైన స్నేహితులారా, మరి దానికి కొనసాగింపుగా ఈ వారం ఈ యవనస్తుడి కుడికిలో ప్రియమైన స్నేహితులారా, దేవుని మరిచిపోవడం అంటే ఏంటో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ, దేవుని మరిచిపోయే వారిని ఏమంటారో అనే విషయాలు కూడా మనం ధ్యానం చేసుకుంటూ, చివరిగా దేవుని మరిచి జీవితాలు ఏమైపోతాయి, ఎటువంటి పరిస్థితులకు ఇటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఎదుర్కొంటారనే విషయాన్ని ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన స్నేహితులారా, అయితే ప్రియమైన స్నేహితులారా, ముందుగా మనం చెప్పుకుంటున్నట్లు దేవుని మరిచిపోవడం అంటే ఏమిటి, కొన్ని విషయాలు గత వారం మనం తెలుసుకున్నాం. ఈ వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనంలో ఒక విషయం మనకు కనబడుతూ ఉంటుంది. ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారి విషయమై, యూదా వారి విషయమై ఏమనంటూ ఉన్నారంటే, ప్రియమైన స్నేహితులారా, నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివు గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడని ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారి విషయమై, యూదా వారి విషయమై చెప్తున్న మాటలుగా ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రియమైన స్నేహితులారా, దేవుని ప్రజల గురించి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏమనంటూ ఉన్నారంటే, నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అక్కడ మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన స్నేహితులారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారు, యూదా వారు ఏం చేస్తూ ఉన్నారంటే, అబద్ధాన్ని నమ్ముకున్నారనే విషయాన్ని ఈ వాక్య వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంటే వారు అబద్ధాన్ని నమ్ముకున్నారు.
దేవుని మరిచిపోయారు, అబద్ధాన్ని నమ్ముకున్నారు ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ఈ సందర్భంలో చెప్పబడిన ఈ అబద్ధం ఏమిటి? ఇశ్రాయేలు వారు, యూదా వారు నమ్మిన ఈ అబద్ధం ఏమిటని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన అవన స్నేహితులారా, ఇశ్రాయేలు వారు, యూదా వారు ఏం చేశారంటే దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారు, దేవుణ్ణి అడగవలసిన వారు ఏం చేస్తారంటే ప్రియమైన అవన స్నేహితులారా, వారు ఎవరిని ఆశ్రయించారు, ఎవరిని నమ్ముకున్నారంటే వారి యొక్క మిత్ర దేశాలని వారు నమ్ముకున్నారు. దేవుని ప్రజలు ఇశ్రాయేలు వారు, యూదా వారు, కానీ వారు ఏం చేశారంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుణ్ణి ఆశ్రయించవలసింది పోయి అబద్ధాన్ని నమ్ముకున్నారు. అబద్ధం అంటే ఎవరంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ వారు ఎవరిని నమ్ముకున్నారు, ఎవరిని ఆశ్రయించారంటే వారి యొక్క మిత్ర దేశాలని వారు ఆశ్రయించారు ప్రియమైన అవన స్నేహితులారా. ఈ విషయం మనకి ఇర్మియా గ్రంథం 13:21 మనకు కనబడుతుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నీవు నీకు స్నేహితులుగా చేసుకునే వారిని అని అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన అవన స్నేహితులారా. అంటే వీరేం చేశారంటే యూదా వారు, ఇశ్రాయేలు వారు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎవరిని నమ్ముకున్నారంట? వారి యొక్క మిత్ర దేశాన్ని నమ్ముకున్నారు. వారి యొక్క మిత్ర దేశాన్ని వారు ఆశ్రయించారు ప్రియమైన అవన స్నేహితులారా. అంతేకాకుండా ఆనాటి మిత్ర దేశాలైన వాటికి సంబంధించిన ప్రియమైన అవన స్నేహితులారా అబద్ధమైన విశ్వాసాలను వీరు నమ్ముకున్నారు. దేవుణ్ణి నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ వీరు ఏం చేశారంటే దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దేవుని మరిచిపోయారు. దేవుని మరిచి వారి యొక్క మిత్ర దేశాల మీద నమ్మకం పెట్టుకున్నారు, వారిని ఆశ్రయించారు. వారిని ఆశ్రయించడమే కాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, వారి యొక్క అబద్ధ విశ్వాసాలని నమ్ముకునే వారిగా ఇశ్రాయేలు వారు, యూదా వారు ఆ కాలంలో ఉన్నారు ప్రియమైన అవన స్నేహితులారా. అంటే యెహోవాని మరిచిపోయారు, మిత్ర దేశాలను ఆశ్రయించారు, నమ్ముకున్నారు. ఆ మిత్ర దేశాల వారు అనుసరించే వారి యొక్క విశ్వాసాన్ని వీరు నమ్ముకున్నారంటే ప్రియమైన అవన స్నేహితులారా. అంటే అబద్ధాన్ని వీరు నమ్ముతూ ఉన్నారు ప్రియమైన అవన స్నేహితులారా. అప్పుడు వారు చేసిన పని ఏంటంటే నిజదేవుడైన యెహోవా బలము కన్నా వారు దేన్ని నమ్మారంటే వారి యొక్క మిత్ర దేశాల ప్రియమైన అవన స్నేహితులారా, వారి యొక్క మిత్ర దేశాల సైన్యాన్ని నమ్మారు. అంతేకాకుండా వారి యొక్క ఆయుధ బలాన్ని వారు నమ్మారు. అంతేకాకుండా వారు ఎవరినైతే అబద్ధాన్ని విశ్వసిస్తూ ఉన్నారో ఆ విశ్వాసాన్ని బలంగా వారు గొప్పగా భావించారు ప్రియమైన అవన స్నేహితులారా. అంటే ఇశ్రాయేలు వారు ఎలాగుండాలంటే దేవుని ప్రజలు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏది అడిగినా దేవుణ్ణి అడిగి దేవుని ద్వారా ప్రతి విషయాన్ని వారు తెలుసుకోగలగాలి. కానీ వారు ఏం చేశారంటే అనుసరించవలసిన దేవుణ్ణి, ఆశ్రయించవలసిన దేవుని వారు మరిచిపోయి వారి మిత్ర దేశాలని నమ్ముకున్నారు. వారి మిత్ర దేశాలని వారు ఆశ్రయించారు. మిత్ర దేశాలను ఆశ్రయించిన తర్వాత వారి మిత్ర దేశాల యొక్క సైనిక బలం మీద, వారి యొక్క ఆయుధ బలం మీద వీరికి నమ్మకం, దాన్నే దేవుని యొక్క శక్తిగాన బలంగానే వీరు గొప్పగా భావించారు. అంతేకాకుండా ఆ మిత్ర దేశాలు వారు విశ్వసించే వాటిని వీరు కూడా విశ్వసించారు. వీరు కూడా విశ్వాసులుగా మారిపోయారు వాటికి. అంటే అబద్ధాన్ని వీరు విశ్వసిస్తున్నారు. దాని శక్తినే ప్రియమైన అవన స్నేహితులారా దేవుని శక్తి కన్నా బలముగా వీరు భావించారు ప్రియమైన అవన స్నేహితులారా. అంటే దేవుని బలము కన్నా, దేవుని శక్తి కన్నా ప్రియమైన అవన స్నేహితులారా ఏ బలాన్ని వీరు గొప్పదిగా తలంచారంటే వారు మిత్ర దేశాలు వారు విశ్వసించే వాటిని బలంగా తలంచారు ప్రియమైన అవన స్నేహితులారా. ఇది కూడా దేవుని మర్చిపోయే స్థితే. నీవు అనుసరించవలసిన దేవుని అనుసరించక, నీవు ఆశ్రయించవలసిన దేవుణ్ణి ఆశ్రయించకుండా వేరే వాటిని ఆశ్రయించి వాటినే నీవు గొప్పగా భావించావా, అది కూడా దేవుని మర్చిపోవడమే ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి స్థితికి ఆనాడు యూదా వారు, ఇశ్రాయేలు వారు వారి జీవితాల్లో చోటు ఇచ్చారు ప్రియమైన అవన స్నేహితులారా. ఇప్పుడైతే ఇటువంటి స్థితికి వారి జీవితాల్లో వారి చోటు ఇచ్చారో వారి పరిస్థితులు ఏ విధంగా మారిపోయి అంటే ఇర్మియా గ్రంథం 13:27 మనం చూస్తున్నప్పుడు గనుక అక్కడ మనం చూస్తున్న ప్రియమైన అవన స్నేహితులారా, యెరూషలేమా నీకు శ్రమ అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తున్నట్టు మనం చూస్తుంటాం. దేవుని వారు ఎప్పుడైతే మరిచిపోయారో ప్రియమైన అవన స్నేహితులారా, వారికి ఇప్పుడు ఏం ప్రారంభమవుతాయండి? శ్రమలు ప్రారంభమవుతాయని దేవుడు చెప్తూ ఉన్నారు. శ్రమలు దేవుని ద్వారానే వారికి శ్రమలు కలిగితే నిజమే. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే శ్రమలు 3 విధాలుగా ఉంటూ ఉంటాయి. ఒకటి ఏంటంటున్నానండి, మనకు మనంగా తెచ్చుకునే శ్రమలు, అంటే దేవుల్లో ఉండకుండా మనకు మనంగా తెచ్చుకునే శ్రమలు. రెండోది ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని కొరకు పడే శ్రమలు. దేవుని కొరకు, దేవుడి కోరే ఆత్మీయతని కలిగి మన ముందుకు వెళ్తున్నప్పుడు మనకు కొన్ని శ్రమలు ఎదురవుతాయి. అవి దేవుని కొరకు, అవి మనం పడే శ్రమలు. మూడోది ఏంటంటే దేవుని కోపం ద్వారా మనం చవి చూసే శ్రమలు. ఇక్కడ ఇశ్రాయేలు వారి, యూదా వారి మీదకి దేవుని కోపం వచ్చింది కాబట్టి దేవుని కోపం ద్వారా వారికి దేవుడు ఏమంటూ ఉన్నారండి, యెరూషలేమా నీకు శ్రమ అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వారికి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వారి దేవుని మరిచిపోయారు. ఆశ్రయించవలసిన, నమ్మవలసిన దేవుని మరిచిపోయారు. వారి యొక్క మిత్ర దేశాలను నమ్మారు, మిత్ర దేశాలను ఆశ్రయించారు. మిత్ర దేశాల విశ్వాసాలను వీరు విశ్వాసాలుగా భావించి వాటినే దేవుని శక్తి బలం కన్నా గొప్పదిగా వీరు భావించారు. వారి యొక్క మిత్ర దేశాల సైనిక బలాన్ని గొప్పగా భావించారు. వారి యొక్క ఆయుధ బలాన్ని వీరు గొప్పగా భావించారు. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే దేవుని కోపం వీరి మీదకి వస్తుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే యెరూషలేమా నీకు శ్రమ అని దేవుడు అంటూ ఉన్నారు ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ఆనాడు వారికే కాదంటే ఆనాడు ఇశ్రాయేలు వారి, యూదా వారికే కాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఈ
దినాల్లో అబద్ధానికి పెద్దపీట వేయడం అంటే ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా, నిజము కాని విశ్వాసానికి ప్రియమైన అవన స్నేహితులారా విశ్వాసులుగా మారిపోవడమే అబద్ధానికి పెద్దపీట వేయడం. అంటే నిజము కాని విశ్వాసానికి విశ్వాసులుగా మారి ఆ దానికి ప్రాముఖ్యతను మనం ఇచ్చి దాన్ని గొప్పగా భావించడమే అబద్ధానికి పెద్దపీట వేయడం. ఆనాడు ఇశ్రాయేలు వారు యూదా వారు ఇటువంటి పని చేశారు కాబట్టి వారి మీదకి శ్రమ వచ్చింది ప్రియమైన అవన స్నేహితులారా. మరి ఈ దినాల్లో కూడా మనము మన జీవితాల్లో అబద్ధానికి పెద్దపీట వేసి యేసుక్రీస్తు బలం కన్నా, ఆయన శక్తి కన్నా ప్రియమైన అవన స్నేహితులారా, ఆయన మహిమగల శక్తి కన్నా ప్రియమైన అవన స్నేహితులారా దీన్నే విశ్వాసము కాని విశ్వాసానికి గొప్పగా మనం భావించినట్లయితే, అంతేకాకుండా ఈ దినాల్లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చిన్ననాటి స్నేహితులు వారే నాకు శ్రమ వచ్చినా సంతోషం కలిగిన వారే నేను వారిని ఆశ్రయిస్తానని చెప్పి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆశ్రయించవలసిన దేవుని ఆశ్రయించక మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులు ముఖ్య స్నేహితులని వారిలో వారే తలస్తూ మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, మీ జీవితంలో దేవుని మర్చిపోవడం అంటే దేవుని ఆశ్రయించకపోవడం, దేవుని మీద విశ్వాసం ఉంచకపోవడం. ఆనాడు ఇశ్రాయేలు వారు యూదా వారు ఇటువంటి పని చేసే దేవుని ద్వారా దేవుని కోపానికి గురై శ్రమల పాలైపోయారు ప్రియమైన అవన స్నేహితులారా. కాబట్టి ఈ దినాన్ని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు వారి వల్ల మనం కూడా మన జీవితాల్లో విశ్వాసం కానీ విశ్వాసాలకి మన జీవితాల్లో ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ దాన్ని దేవుని శక్తి బలం కన్నా గొప్పదిగా మనం భావించినట్లయితే, అంతేకాకుండా దేవుణ్ణి ఆశ్రయించకుండా చిన్ననాటి స్నేహితులు ముఖ్య స్నేహితులు అని చెప్పి మనుషులను మనం ఆశ్రయించినట్లయితే ప్రియమైన అవన స్నేహితులారా మనము దేవుని మర్చిపోయినట్లే. తద్వారా మన జీవితాల్లో శ్రమల పాలైపోతాం. దేవుని కోపం ద్వారా వచ్చే శ్రమలు మన జీవితాల్లో మనం చూస్తాం ప్రియమైన అవన స్నేహితులారా. కాబట్టి ఇలా మర్చిపోయిన వారి జీవితాలు ఏమవుతాయో దేవుని వాక్యాలు మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం 30:1-3 వరకు రాయబడిన వాక్య వచనాల్లో కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయండి. యెషయా గ్రంథము 30:1-3 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుతున్నప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు, వారు నా నోటి మాటి విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణజుచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణజుచ్చుట వలన సిగ్గు కలుగునని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలుగా యెషయా గ్రంథం 30:1-3 వరకు రాయబడిన వాక్య వచనాలను మనం చూస్తుంటాం ప్రియమైన అవన స్నేహితులారా. అంటే ఆనాడు ఇశ్రాయేలు వారు యూదా వారు ఏం చేద్దాం అనుకున్నారంటే, ఏం చేద్దామని వారు పూనుకున్నారంటే ప్రియమైన అవన స్నేహితులారా ఐగుప్తు వారితో సంధి చేసుకుందామని, ఐగుప్తు వారితో కొన్ని ఒప్పందాలు పెట్టుకుందామని, ఐగుప్తు వారితో స్నేహం చేద్దామని, ఐగుప్తు వారితో సంబంధం పెట్టుకుందామని చెప్పి దేవుని ఆత్మ ప్రేరణ నడిపింపు లేకుండానే వారి యొక్క ఉద్దేశాల విధానంలో వారు ఈ పనులన్నీ చేద్దామని వారు పూనుకున్నారు ప్రియమైన అవన స్నేహితులారా. అయితే దేవునికి విరోధంగా నడుచుకుంటూ వీరు పూనుకున్నారు కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా వారికి ఏం కలుగుతుందని దేవుడు అంటూ ఉన్నారంటే అవమానము, సిగ్గు, అంటే తల ఎత్తుకోలేని పరిస్థితులు వారు అనుకున్న నిర్ణయాలు తేవబోతున్నాయని దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన అవన స్నేహితులారా. అంటే ప్రియమైన అవన స్నేహితులారా ఈ పరిస్థితులు ఆనాడు ఇశ్రాయేలు వారికి యూదా వారికి కాదు, నీవు దేవుణ్ణి ఆశ్రయించుకున్న మనుషులను నువ్వు ఆశ్రయించినట్లయితే నీ జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులు అంటే సిగ్గు, అవమానం ద్వారా తల ఎత్తుకోలేని పరిస్థితులు నీ జీవితంలో కూడా నీవు ఎదుర్కొనక తప్పదు. దీనికి గల కారణం ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా ఆనాడు ఇశ్రాయేలు వారు యూదా వారు ఏ విధంగా అయితే నిజ దేవునికి చోటి అనే ఫరో లాంటి వారి బలాన్ని, అంతేకాకుండా ఐగుప్తు వారి లాంటి నీడను ఆశ్రయించడానికి ఉద్దేశించి అవమానమును సిగ్గును తెచ్చుకోవడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రియమైన అవన స్నేహితులారా. ఈ దినాల్లో కొంతమంది క్రైస్తవులను మనం చూస్తున్నప్పుడు వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయంటే దేవునికి చోటి అయిన వారితో స్నేహాలు, దేవునికి చోటి అయిన వారితో సంబంధాలు పెట్టుకుంటూ వారు ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క ప్రవర్తనను చూసి వారి ప్రవర్తనని వీరు అవలంబిస్తూ ఉంటారు, వారు చేసే క్రియలను వీరు అవలంబిస్తూ ఉంటారు. ఆయన కన్నా వారిని, దేవుని కన్నా వారిని గొప్పవారిగా పదే పదే మెచ్చుకుంటూ ఉంటారు, పదే పదే పొగుడుతూ ఉంటారు. అంతేకాకుండా పదే పదే వారి యొక్క పేర్లు ప్రస్తావిస్తూ వారి గురించి గొప్పగా చెప్తూ ఏం చేస్తూ ఉంటారంటే వారి పేర్లే భజన చేస్తూ ఉంటారు ప్రియమైన అవన స్నేహితులారా. అయితే నీవు కూడా ఇటువంటి బ్రతుకులో నీవు ఉంటే కనుక నీ జీవితంలో సిగ్గు, అవమానంతో తల ఎత్తుకోలేని పరిస్థితి నీ జీవితంలో నీవు చూడక తప్పదు. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నారు ఇశ్రాయేలు వారి యూదా వారి గురించి, వారు నన్ను విడిచి నా దగ్గర ఏ దేవుని ఆత్మ ప్రేరణ లేకుండా వారు ఏం చేస్తుంటారంటే వారిగానే నిర్ణయాన్ని తీసుకోవడానికి వారు ఉద్దేశిస్తూ ఉన్నారు. నిజ దేవుని తెలుసుకోలేని ఫరో లాంటి వారితో సంబంధం పెట్టుకుందాం అనుకుంటూ ఉన్నారు, అటువంటి వారితో స్నేహం చేద్దాం అనుకుంటున్నారు, ఎటువంటి వారితో ఒప్పందాన్ని పెట్టుకుందాం అనుకుంటున్నారు. కానీ వారి జీవితంలో వారికి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారంటే వారు చేసే పని ద్వారా వారి జీవితంలో సిగ్గు, అవమానం, తల ఎత్తుకోలేని పరిస్థితి చూస్తారని దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా అక్కడ తెలియజేస్తున్నారు. మరి నీ జీవితంలో నీవు
దేవుని ఎరుగని వారితో స్నేహాలు పెట్టుకుంటూ వారి యొక్క ప్రవర్తన నీ జీవితంలో అవలంబించి దేవునికి చెందించవలసిన దేవుని మహిమను నీవు దేవునికి చెందించకుండా మనుషులకు నీవు చెందిస్తూ మనుషులను నీవు మహిమపరుస్తూ వారి యొక్క క్రియలను నీవు అవలంబించి వారి ప్రవర్తన నీవు అవలంబించి వారిలా నీ జీవిత విధానం మారిపోతే కనుక నీ బ్రతుకులో కూడా ఇటువంటి పరిస్థితి అంటే తల ఎత్తుకోలేని పరిస్థితి, సిగ్గు అవమానం ద్వారా తల ఎత్తుకోలేని పరిస్థితి నీ జీవితంలో నీవు చూడక తప్పదు ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా వారి యొక్క దరిద్రత నిన్ను పట్టుకుంటుంది. వారి యొక్క దరిద్రత నిన్ను పట్టుకోవడం అంటే ఏమిటంటే ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 27 వచనంలో మనం చూస్తుంటే అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంటుంది. ఏంటంటే సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠరోగంతో అక్కడికి వస్తాడు. కుష్ఠరోగం నుండి విడుదల పొందుకుంటాడు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఆ కుష్ఠరోగం ఏమైందంటే ఎలీషా శిష్యుడైన సేవకుడైన గెహజీని అతని సంతతి వారిని ప్రియమైన స్నేహితులారా వారందరికీ ఏమైపోయిందండి, సర్వకాలం అంటి ఉండే శాపంగా మారిపోయింది. వారి దరిద్రత నీకు అంటుకోవడం అంటే వారి మీద ఉన్న దేవుని శాపము నీ మీదకి వచ్చేస్తుంది. అంటే ప్రియమైన స్నేహితులారా, నీవు దేవుని మరిచి మనుషులను ఆశ్రయిస్తే నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి అంటే ప్రియమైన స్నేహితులారా, వారి మీద నీవు ఎవరినైతే మనుషులను ఆశ్రయిస్తున్నావో, ఎవరినైతే నువ్వు గొప్పగా భావిస్తున్నావో, దేవుని శక్తి బలం కన్నా గొప్పదిగా భావించి వారిని మహింపరుస్తున్నావో, వారి మీద ఉన్న దరిద్రత, వారి మీద ఉన్న దేవుని కోపం నీ మీదకి వస్తుంది. అందుకాకుండా ప్రియమైన స్నేహితులారా, ఒక్కొక్కసారి నిజ దేవుని ఎరిగిన నీవే ఏం చేస్తూ ఉంటావంటే దేవుని ఆశ్రయించకుండా ఆయన బలాన్ని శక్తిని నమ్ముకొనకుండా నీవేం చేస్తూ ఉంటావంటే కొన్ని సందర్భాల్లో నిజ దేవుని ఎరుగని వారి బలాన్ని శక్తిని వారిని ఆశ్రయించావనుకో నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు అంటే ఇంకా ఈనాతీనమైన వారికంటే ఈనాతీనమైన పరిస్థితి నీ జీవితంలో నీవు చూడక తప్పదు. అంటే ప్రియమైన స్నేహితులారా, దేవుని మరిచి జీవితాలు ఏ విధంగా ఉంటాయి, దేవుని మరిచిపోయే జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు ఇప్పటివరకు మనం తెలుసుకుంటున్నాం ప్రియమైన స్నేహితులారా. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ దినాన్ని సమాజంలో కొంతమందిని మనం చూస్తుంటే ఏ విధంగా మనకు కనబడుతుంటారంటే ప్రియమైన స్నేహితులారా, లోకస్తుల మాటలు, వారి మాటలు ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే ఆ అమ్మాయి నాకు బలం, లేకపోతే ఆ అబ్బాయి నాకు బలం, వారు నా జీవితంలో ఉంటే నా జీవిత ప్రయాణంలో నేను ఏదైనా సాధించగలని చెప్పి లోకస్తులు మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి మాటలు ప్రియమైన స్నేహితులారా క్రైస్తవురాలవైనా నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇవి లోకస్తుల మాటలు, లోకస్తులు మాట్లాడే మాటలు. లోకస్తులు ఏమంటూ ఉంటారంటే ఆ మనిషి నాకు తోడుకుంటే చాలు నా జీవితంలో నేను ఏదైనా సాధించగలని మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రియమైన స్నేహితులారా, మనము క్రైస్తవులము, మనము దేవుణ్ణి విశ్వసించిన వారం కాబట్టి, నిజ దేవుని విశ్వసించిన వారం కాబట్టి మన యొక్క మాట విధానం ఏ విధంగా ఉండాలంటే ప్రియమైన స్నేహితులారా, నా ప్రభువే నా ధైర్యం, నా ప్రభువే నా ధైర్యం అని మనం చెప్పగలగాలి. నా ప్రభు నాతో ఉంటే చాలు, నా ప్రభు నా ప్రక్కన ఉంటే చాలు, నేను ఏదైనా సాధించగలను, ఎందులో నేను విజయాన్ని నేను పొందుకోగలను, ఏది నేను ప్రారంభించిన పని నేను పూర్తి చేయగలనే విశ్వాసం నమ్మకంతో అటువంటి మాట మాట్లాడే క్రైస్తవురాలుగా నీవు మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకని లోకస్తుల్లా మాట్లాడే పరిస్థితి నీలో ఉండకూడదు. లోకస్తుల వలె మాట్లాడే పరిస్థితులకు నీ జీవితంలో నీ చోటేయకూడదు. లోకస్తుల మనుషుల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఈ మనిషి ఉండే చాలు నా జీవితంలో అని. కానీ నీవు ఏ విధంగా మాట్లాడాలంటే నా ప్రభువే నా ధైర్యం, నా ప్రభు నా పక్కన నుండి చాలు, నా ప్రభు నాకు తోడుగుంటే చాలు, నా జీవితంలో నేను ఏదైనా సాధించగలను, ఇటువంటి దాంట్లో నేను విజయాన్ని పొందుకోగలని చెప్పి ధైర్యంగా నీకు చెప్పగలిగే ఆత్మీయతలోనికి నువ్వు రాగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యంలో కొంతమంది గురించి మనం చూస్తున్నాడు ప్రియమైన స్నేహితులారా. మార్త యేసు ప్రభు వార్త అంటున్న మాట మనం చూస్తుంటే యోహాను సువార్త 11:21 వచ్చిన మనం చూస్తున్నప్పుడు మార్త యేసు ప్రభు వార్త ఏమంటూ ఉంటారంటే, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండునని అంటూ ఉంటారు. అంటే నీవు ఇక్కడ ఉంటే కనుక నా సహోదరుడు చనిపోడు దేవా అని యేసు ప్రభు వారితో అంటూ ఉన్నారంటే ప్రియమైన స్నేహితులారా, ఒక క్రైస్తవ విశ్వాసి మాట ఈ విధంగా ఉండాలి. నీవు నాతో పాటు ఉంటే దేవా నా పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి, నీవు నాతో పాటు ఉంటే, నీవు నాకు తోడుగా ఉంటే నేను ప్రారంభించే ప్రతిదాన్ని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలను, నీవు నాతో పాటు ఉంటే, నీ తోడు నాకుంటే, నీవు నా ప్రక్కన ఉంటే నేను దేనిలోనైనా విజయాన్ని సాధించగలనే మాట మాట్లాడే క్రైస్తవురాలుగా నాడు మార్త అనే మాట ద్వారా ఈ విషయం మనకు తెలియజేయబడుతున్నటువంటి రీతిలో నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం మారిపోవాలి. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, గలతీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు, గలతీయులకు రాసిన పత్రిక 2:20 అపోస్తులైన పౌలు గారు ఏమంటూ ఉంటారంటే, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని అపోస్తులైన పౌలు గారు అంటూ ఉంటారు. ఒక క్రైస్తవ బోధకుని మాట ఈ విధంగా ఉండాలి. ఏమననేవాడిగా క్రైస్తవ బోధకుడు మారిపోవాలంటే, జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడనే మాట మాట్లాడేటువంటి ధైర్యంగా దేవుని గురించి చెప్పగలిగే ఆత్మీయతలోనికి క్రైస్తవ బోధకుడు ఇచ్చేయాలి ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15 అపోస్తులైన పౌలు గారు ఏమంటూ ఉంటారంటే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు ప్రియమైన స్నేహితులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా యూదారాజైన ఆస తన ప్రారంభ ఆత్మీయ జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఏమంటూ ఉంటాడంటే, మాకు సహాయము నీవే దేవా అంటూ నిన్నే నమ్ముకుని ఉన్నానని ఆశ అంటూ ఉంటాడు ప్రియమైన స్నేహితులారా.
విషయం మనకి దినవృత్తాంతాల 2వ గ్రంథం 14:11 మనకు కనబడుతుండింది. అంతేకాకుండా నీవే మా దిక్కు అని యెహోషాపాతు, యూదా రాజు అనే యెహోషాపాతు అంటున్నట్లు అటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ఈ విషయం మనకి దినవృత్తాంతాల 2వ గ్రంథం 20:12 మనకు కనబడుతుంటుంది. కీర్తనకారుడైన దావీదు 16వ కీర్తన ప్రియమైన స్నేహితులారా 8వ చరణంలో మనం చూస్తుంటే ఏమని పాడుతూ ఏమని దేవుని మహింపరుస్తూ ఉన్నాడంటే, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడనని దేవుని కనపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 18వ కీర్తన 29వ చరణంలో మనం చూస్తున్నప్పుడు, నా దేవుని సహాయం వలన శత్రు సైన్యాన్ని నేను జయించునని అంటున్నట్లు మనం చూస్తుంటాం. ప్రాకారమును దాటుతునని దేవుణ్ణి మహింపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా కీర్తన గ్రంథం 18వ కీర్తన 28వ చరణం, 32వ చరణం, 34, 37, అంతేకాకుండా 46, 47, 48, 50 చరణాలు మనం చూస్తున్నప్పుడు దేవునినే అన్ని విషయాల్లో మూలకారకుడిగా గుర్తించి దేవుని మహింపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, ఇది క్రైస్తవ యవన బిడ్డలైన మీరు కలిగి ఉండవలసిన ఆత్మీయ జీవితం, ఆత్మీయ దర్శనం ఈ విధంగా ఉండాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ నిజ దేవుని ఎరుగని లోకస్తుల వల్లే మనం ఉండకూడదు. నిజ దేవుని ఎరుగని లోకస్తులు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ మనిషి నాతో ఉండే చాలు, నా జీవిత ప్రయాణం సంతోషంగా వెళ్ళిపోతుంది, నా జీవితంలో ఏదైనా సాధించగలని చెప్పి మనుషులను హీరోలుగా చేస్తూ ఉంటారు. దేవుని హీరోగా కలిగి ఉండాలి కానీ మనుషులను హీరోలుగా చేస్తూ చివరికి ఏం చేస్తూ ఉంటారంటే ప్రియమైన స్నేహితులారా, వారి నమ్మిన వారికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చి ప్రథమ స్థానాన్ని వారి జీవితాల్లో ఇస్తూ ఉంటారు. చివరికి ఆ మనుషుల ద్వారానే మోసపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న ఎంతోమందిని దినాల్లో మనం చూస్తున్నాం. మంచి భవిష్యత్తులున్న ఎంతోమంది యవన బిడ్డలు కూడా ఈ దినాల్లో మనుషులను హీరోలుగా చేసుకుంటూ చివరికి మనుషుల ద్వారా మోసపోయి ఆత్మహత్యలు చేసుకొని మనిషి చనిపోతున్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి పరిస్థితులు దేని వలన కారణం అంటే, హీరోగా కలిగి ఉండవలసిన దేవుని నీ జీవితంలో నీ హీరోగా కలిగి ఉండక మనిషిని నువ్వు హీరోగా చేసుకున్నావంటే వారి ద్వారా ఏ సమయంలోనైనా నీ జీవితంలో నీ మోసపోక తప్పదు. చాలామంది ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదండి, సమాజంలో మనం చూస్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఎవరో మోసం చేశారనో, ఎవరో నమ్మిన స్నేహితుడి ధన విషయంలో మోసం కానీ, లేకపోతే ఏదో విషయంలో మోసం చేశారనో, ప్రేమించిన వ్యక్తి మోసం చేశారనో, చివరికి వారి ద్వారా మనస్తాపానికి గురై ఎంతోమంది దినాల్లో మరణిస్తున్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, కానీ నీ క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన స్నేహితుడైన నీవు, క్రైస్తవ యవన సహోదరుడైన నీవు, క్రైస్తవ యవన సహోదరైన నీవు ఇటువంటి జీవితం నీకు ఉండకూడదు. ఇటువంటి పరిస్థితులకు నీ జీవితంలో నీవు చోటేయకూడదు. నీవు ఎలా ఉండాలంటే, మనుషుల్ని ఏ స్థానంలో ఉంచారో ఆ స్థానంలో ఉంచి ఎవరిని నీ వీరోగా కలిగి ఉండాలంటే దేవుని నీ వీరోగా కలిగి ఉండి దేవునికి నీ జీవితంలో సమస్తంగా నీవు ఉంటూ సర్వశక్తునికి పరిశుద్ధమైన దేవుని హీరోగా నీ జీవితంలో నీవు కలిగి ఉంటే గనుక నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని నీవు చూస్తావు. నిజమే, ఈ అబ్బేజు ప్రార్థించాడు. ఈ అబ్బేజులు అంటే ఆశీర్వాదాలు నీ జీవితంలో నీవు పొందుకుంటావు. ఈ అబ్బేజు దేవునికి ప్రార్థించాడు, దేవుని అబ్బేజు ప్రార్థన ఆలకించి ఈ అబ్బేజుని దేవుడు ఆశీర్వదించాడు. ఈ విషయం మనకి దినవృత్తాంతాల 1వ గ్రంథం 4:10 మనకు కనబడుతుంది. నీవు దేవుని నీ జీవితంలో హీరోగా కలిగి ఉండి ఆయననే నీవు సమస్తంగా నీ జీవితంలో నీవు కలిగి ఉండగలిగితే ఈ అబ్బేజు ప్రార్థన ఆ దినాన్ని దేవుడు అలాగైతే ఆలకించి ఈ అబ్బేజుని ఆశీర్వదించారో నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా యోసేపు వలె పౌర సరఫరాల శాఖ మంత్రిగా దేవుని హెచ్చింపబడే స్థితి, అంటే ఒక అత్యున్నతమైన స్థితిని నీ జీవితంలో నీ పొందుకోగలవు. యోసేపు గురించి ఆదికాండం 39:9 42:5 మనకు కనబడుతూ ఉంటుందండి. అంతేకాకుండా దావీదు వలె బలవంతులపై, బెదిరింపు గాళ్లపై సున్యాసమైన విజయాన్ని నీ జీవితంలో నీ పొందుకోగలవు. నిజమే, దావీదు తన జీవితంలో ఏ ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదంటే దానికి గల కారణం ఏంటంటే దావీదుకు దేవుని తోడు కాపుదల ఉంది కాబట్టి, దేవుని శక్తిని, దేవుని బలాన్ని దావీదు నమ్ముకున్నాడు కాబట్టి సునాయాస విజయాలు దావీదు ప్రతి దగ్గర పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గురించిన విషయాలు సమూయేలు 1వ గ్రంథం 17:34 37 38 నుండి 54 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుండేది. ప్రియమైన యవన స్నేహితులారా, దావీదు వలె నీ జీవితంలో కూడా బలవంతులపై నీ విజయాన్ని నువ్వు చూడగలవు. ఈ విధంగా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఎంతోమంది హీరోగా కలిగి ఉండవలసిన దేవుని వారి జీవితంలో హీరోగా కలిగి ఉండడం ద్వారా వారి జీవితాల్లో ఎన్నెన్నో అద్భుత కార్యాలను చూశారు, ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, అత్యున్నతమైన స్థితిని వారి జీవితంలో పొందుకున్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, దీనికి గల కారణం ఏంటంటే వారి జీవితాల్లో దేవుని హీరోగా వారు కలిగి ఉన్నారు. మనుషులను హీరోలుగా కలిగి లేరు, కానీ దేవుని హీరోగా వారు కలిగి ఉండడం ద్వారా వారి జీవితాల్లో గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోగలిగారు. నీవు కూడా నీ జీవితంలో, నీ యొక్క జీరో జీవితంలో దేవుని హీరోగా నీవు కలిగి ఉండగలిగితే నీ జీరో జీవితాన్ని కూడా దేవుని హీరో జీవితంగా మార్చి అత్యున్నతమైన స్థితిని ఆశీర్వదిస్తారండి. అద్భుత విజయాలు నీ జీవితంలో దేవుడు దయచేస్తారు. నువ్వు దేన్నైతే కోరుకున్న ప్రతి దాన్ని దేవుడు నీకు సమకూరుస్తారు, గొప్పగా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మర్చిపోయే జీవితానికి మన జీవితాల్లో చోటేయక దేవుణ్ణి ఆశీర్వదిద్దాం,
దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని యందు నమ్మకం కలిగి జీవిద్దాం. తద్వారా ఇటువంటి గొప్ప దీవెనల ఆశీర్వాదాలను మన జీవితంలో మనం పొందుకుందాం. ప్రియమైన స్నేహితులారా, దేవుణ్ణి ఆశ్రయిస్తే గనక జీరోగా ఉన్న మన జీవితాలను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు, అత్యున్నత స్థాయిలో నిలబెడతారు, మంచి గౌరవాన్ని ఇస్తారు, దీవెనలు కలుగు చేస్తారు, సంతోషంగా సమాధానంగా మన జీవితం ముందుకు వెళ్ళేలాంటి పరిస్థితులు మన జీవితంలో కలుగు చేస్తారు. మనం దేన్నైతే కోరుకున్నాం ప్రతిదాన్ని దేవుడు మనకు సమకూరుస్తారు. మన జీవితాలు ఏదైతే అవసరం ఉందో అన్నింటినీ మనకు దేవుడు దయచేస్తారు. ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి దీవెనకరమైన జీవితం మనకు కావాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. సమస్తాన్ని దేవునిగా మనం కలిగి ఉండగలిగితే ప్రియమైన స్నేహితులారా ఈ దీవెనలో మనం పొందుకోగలం. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ మధ్యకాలంలో సజీవ సంబంధమైన ఒక సాక్ష్య విషయం మీకు తెలియజేసి ఇది నా నీ అంశ సందేశాన్ని ఇప్పటి వరకు ముగించుకొని మిగిలిన విషయాలను వచ్చేవారు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన స్నేహితులారా, అయితే ప్రియమైన స్నేహితులారా, ఒకనాటి కాలంలో మనం చూస్తున్నప్పుడు ఈ ప్రపంచాన్ని రోమన్ క్యాథలిక్స్ మత సంస్థ అనేది అణిచివేస్తున్న సందర్భంలో ఏం జరిగిందంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు అక్కడున్న నాయకులు బైబిల్ చట్టాలు, క్రైస్తవ స్వేచ్ఛ మరియు విలువలను వారు అనుసరించి వారి దేశాన్ని ప్రధాన దేశంగా వారు మార్చుకున్నారంటే ఇవన్నీ అనుసరించడం ద్వారా వారి దేశము ప్రధాన దేశంగా ఉద్భవించింది. ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా ప్రజలలో మతానికి ఎటువంటి పన్నులు కట్టకుండా ఆపివేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా మత స్వేచ్ఛను ప్రజలకు కల్పించింది. ప్రియమైన స్నేహితులారా, ఈ విధంగా ఆనాడు రాజరికం లేని రిపబ్లికన్ ప్రభుత్వం రూపుదాల్చింది. ప్రియమైన స్నేహితులారా, ఎక్కడంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ విధంగా అమెరికా క్రీస్తు మార్గాన్ని ప్రేమించింది. ఈ విధంగా బైబిల్లో యేసుక్రీస్తు వారిని వారి జీవితాలను మొదటి స్థానాన్ని ఇచ్చిన అమెరికా దేశం ఆ దినాలు ఎంతగానో ఆశీర్వదించబడింది. ఈ దినాన్ని కూడా మన అమెరికా గురించి చెప్తున్నాం, గొప్పగా ఆశీర్వదించబడిన దేశము. ఇలా ఆశీర్వదించబడిన అమెరికా దేశం గురించి మనం చూస్తున్నప్పుడు అమెరికా ప్రజలు ఈ దినాన్ని మనం చూస్తుంటే కనుక అనేకులలో ఎటువంటి పరిస్థితి కలిగిందంటే, నేడు ఈ దినాల్లో మనం చూస్తున్నాడు ప్రజల్లో మా స్వేచ్ఛకు బైబిల్ అడ్డుగా ఉందనే పరిస్థితి ఈ దినాల్లో ప్రజల్లో కలిగింది. ఎందుకంటే వారికి నచ్చినట్లుగా జీవిద్దాం అనుకుంటారు, పాపంలో జీవిద్దాం అనుకుంటూ ఉంటారు. అయితే ఈ పాపాన్ని ఏం ఖండిస్తుందండి? దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం ఖండిస్తుంది. కాబట్టి ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారంటే ప్రియమైన స్నేహితులారా, అమెరికా ప్రజల్లో చాలా మంది ఎటువంటి ఆలోచన వచ్చిందంటే, మా స్వేచ్ఛకు బైబిల్ అడ్డుగా ఉందనే ఆలోచన వారిలో కలిగింది కనుక వారు ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే, మాకు ఈ వాక్యం వద్దు, మాకు ఈ దేవుని వాక్యం వద్దని ఒక్కొక్కరు అడుగుతూ వారు ముందుకు వెళ్తున్న సందర్భంలో ఏం జరిగిందంటే, అమెరికాలో ఎన్నికలు వచ్చే ప్రియమైన స్నేహితులారా, ఈ ఎన్నికల సందర్భంలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా క్యాంపెయినింగ్స్ అనేవి జరుగుతూ ఉండే, ప్రతి పార్టీ యొక్క క్యాంపెయినింగ్స్ జరుగుతూ ఉండేవి. అయితే ఆ క్యాంపెయినింగ్స్లో భాగంగా మనం చూస్తున్నప్పుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన కమలా హారిస్ గారి నుంచి మనం చూస్తుంటే ప్రియమైన స్నేహితులారా, ఈ కమలా హారిస్ గారు ఆమె యొక్క క్యాంపెయినింగ్లో ఆమె క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ఒక సభలో ఆమె ఏమంటూ ఉంటారంటే ప్రియమైన స్నేహితులారా, స్త్రీలకు స్వేచ్ఛ కావాలనే మాటను ప్రస్తావిస్తూ దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే, అక్కడున్న కొంతమంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభు అని వారు కేకలు వేస్తూ ఉంటారు. తన యొక్క క్యాంపెయినింగ్లో భాగంగా స్త్రీల స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న సందర్భంలో కొంతమంది ప్రజలు ఏమంటూ ఉంటారంటే, యేసుక్రీస్తు ప్రభు అని కేకలు వేస్తూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, అయితే ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, కమలా హారిస్ గారు ఏమంటూ ఉంటారంటే ప్రియమైన స్నేహితులారా, వీరు నా సభలో ఉండవలసిన వారు కారని చెప్పి వారిని వికరిస్తూ మాట్లాడారు. ప్రియమైన స్నేహితులారా, వారిని తక్కువ చేస్తూ మాట్లాడారు, వారిని వికరిస్తూ మాట్లాడారు. చివరికి ఆమె యొక్క డెమోక్రటిక్ పార్టీ పరిస్థితి ఏ విధంగా మారిందంటే ప్రియమైన స్నేహితులారా, ఎన్నికలలో వారి పార్టీ ఓటమి చూసినట్లు న్యూస్లో మనం చూస్తున్నప్పుడు జరిగిన సందర్భం మనకు తెలుస్తుంది. ప్రియమైన స్నేహితులారా, అయితే అదే సందర్భంలో వారికి అపోజిషన్ పార్టీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ గారి గురించి మనం ఆలోచిస్తుంటే ప్రియమైన స్నేహితులారా, ట్రంప్ గారు ఏం చేశారంటే ప్రియమైన స్నేహితులారా, దీనికి ముందు ఎన్నికల్లో భాగంగా ఆయన క్యాంపెయినింగ్ టైంలో ఆయన ఏమన్నారంటే, యేసు ప్రభువారు మన పరిపాలకుడని ఆయన ఒప్పుకున్నారు, మన పరిపాలకుడు యేసు ప్రభువారు అని ఆయన ఒప్పుకున్నారు. ప్రియమైన స్నేహితులారా, గనుకనే దేవుని హస్తం ఏం చేసిందంటే ఆ సందర్భంలో ఆయనను 2 సార్లు మరణకరమైన ప్రమాదాల నుండి ఆయన రక్షించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణకరమైన ప్రమాదాలు అంటే 2 సార్లు హత్యాయత్న ప్రయత్నం ఆయన మీద జరిగినప్పుడు ఆయన కాపాడబడ్డారు. ప్రియమైన స్నేహితులారా, అయితే ప్రియమైన స్నేహితులారా కాపాడబడ్డారు. ఈ సంవత్సరంలో జరిగిన ఎలక్షన్స్లో మనం చూస్తుంటే ప్రియమైన స్నేహితులారా, తిరుగులేని విజయాన్ని ఆయన పొందుకున్నారు. తిరుగులేని విజయాన్ని పొందుకొని రిపబ్లిక్ పార్టీ తరపున ఆయన గెలిచి అమెరికాలో రిపబ్లిక్ ప్రభుత్వం మరలా ఏమైందని ప్రియమైన స్నేహితులారా ఏర్పరచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భాన్ని ఇంత వివరంగా ఈ సందర్భంలో మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, దేవుని వాక్యాన్ని వద్దు అనుకునే ప్రజలతో ఏకీభవించి యేసుక్రీస్తు ప్రభు అని కేకలు వేసే వారిని వారు ఇక్కడ ఉండవలసిన వారి కారని చెప్పి వారి గురించి వికరించి మాట్లాడిన వారి పరిస్థితే వారికి ఉన్న పరిపాలనే పోగొట్టుకున్నారంటే ప్రియమైన స్నేహితులారా, ఇది చిన్న విషయం కాదు.
కాబట్టి ప్రియమైన స్నేహితులారా, నిజ దేవుని వాక్యం లేకుండా, నిజ దేవుని నామస్మరణ లేకుండా దానిని దేశంలో పూర్తిగా తీసివేద్దాం అనుకునే వారిని, దేవుని మర్చిపోలే చేద్దాం అనుకునే వారిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టరు. వారికి గుణపాఠాన్ని దేవుడు నేర్పిస్తారు. ప్రియమైన స్నేహితులారా, మనం దేవునికి ప్రార్థిస్తే చాలు. ఎవరైతే దేవుని మర్చిపోయేలా చేద్దాం అనుకుంటూ ఉంటారో, దేవునికి వారి జీవితాల్లో చోటేరో, వారికి తగిన గుణపాఠాన్ని దేవుడే నేర్పిస్తారు. ఎటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలరు. మనం దేవుని ఆశ్రయించాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మరిచిపోయే జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు. ఎప్పుడైతే దేవుని మరిచిపోయే జీవితాలుగా మన జీవితాలు ఉంటూ మనం కూడా ఇతరులు దేవుని మరిచిపోయేలా మనం ప్రవర్తించే వారంగా ఉన్నామా, దేవుని కోపం మన మీదకి వస్తుంది. దేవుడు తగిన గుణపాఠాన్ని నేర్పిస్తారు. దేవుని కోపం మన మీదకి వచ్చి శ్రమల పాలైపోతాం. సిగ్గు అవమానంతో తల ఎత్తుకోలేని పరిస్థితిని మన జీవితాన్ని మనం చూస్తాం. వారి యొక్క ఎవరినైతే మనం ఆశ్రయిస్తామో వారి యొక్క దరిద్రత మనల్ని పట్టుకుంటుంది. మనుషులు ఎవరినైతే ఆశ్రయించామో వారికన్నా ఇనాతీయమైన స్థితి మన జీవితాన్ని ఎదుర్కొనక తప్పదు. అంతేకాకుండా మనకున్న అత్యున్నతమైన స్థితి, మనం గౌరవంగా తలంచే స్థితిని మనం పోగొట్టుకొనక తప్పదు. ప్రియమైన స్నేహితులారా, కాబట్టి దేవుని మరిచే జీవితాలు ఏ విధంగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి దేవుని మరిచే జీవితాలుగా మన జీవితాలు ఉండగా దేవుని ఆశ్రయిద్దాం, దేవుని యందు నమ్మకం ఉంచుదాం. దేవుని మర్చిపోయే పరిస్థితులు మన జీవితాల్లో చోటిక ప్రతి దాని సమస్తాన్ని దేవునిగా మనం తలంచి దేవునికే మన జీవితంలో ప్రాముఖ్యతనిద్దాం. ప్రథమ స్థానాన్ని ఇచ్చినట్లయితే జీరోగా ఉన్న మన జీవితాన్ని దేవుడు గొప్పగా మార్చివేసి అత్యున్నతమైన స్థితిని దేవుడు మన జీవితాల్లో కలుగజేస్తారు. వచ్చే వారం మిగిలిన ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుని అంశ సందేశాలు మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునిగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రార్థన మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థన నాతో పాటు ఎక్కివించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఎన్నో అద్భుతమైన విషయాలు, కన్నింపు విషయాలు మాకు తెలియజేసిన దేవా. దేవుని మనిషి జీవితాలు ఏ విధంగా మారుతాయి, ఎటువంటి పరిస్థితులు వారి జీవితాలు వారు ఎదుర్కొంటారు, వారి మీదకి దేవుని కోపం వస్తే ఎటువంటి పరిస్థితులు వారి జీవితాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు వారికి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, మరి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి వారి జీవితంలో నీకు ప్రథమ స్థానాన్ని ఇచ్చి, నిన్ను ఆశ్రయించి, నీ యందు విశ్వాసం ఉంచి, తద్వారా నీవు వారి జీవితాల్లో సిద్ధపరిచిన ప్రతి దీవెనను ఆశీర్వాదాన్ని పొందుకునే ఆత్మీయత కలిగి జీవించడం మీరు కార్యం జరిగించండి. ఒకవేళ ఎవరైనా నిన్ను మరిచే స్థితికి వారి జీవితాల్లో వెళ్ళబోతున్నట్లయితే, అటువంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో చోటిచ్చినట్లయితే, ఇప్పుడే వారు సరిదిద్దుకొని పశ్చాత్తాపడి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరే ఆత్మీయతలోనికి రాగలిగే మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడు కొడుక ప్రారంభం నేను మూకరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్.